మా ఇద్దరు జాబులు చేసుకుంటారు కదా, భార్య చేస్తుంది, భర్త చేస్తుండు. భార్య ముందుకు వచ్చినా ఇంట్లో పని చేసుకోవాలి, భర్త వచ్చినా సంతోషపడాలి, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలి. ఆయన వచ్చినా కానీ ఏం చేస్తున్నావమ్మా అంటే ఇది చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, వంట చేసుకుంటున్నాం, ఇద్దరం కలిసి ఉండాలి, రాత్రి పగలైనా మంచిగా ఉండాలి. ఉన్నదానికి లేని దానికి కోపం చేసుకొని గిడాకులు చేసుకోకూడదు. ఆ పరమేశ్వరుడు అనేటోడే, ఆ భగవంతుడు అంటాడు సాంబశివుడు భార్యను ఎంత మంచిగా చూసుకుంటాడో భర్తకు అన్ని సమోసాలు చెప్పుకుంటాడు. ఆయన ఎట్లా చూసుకుంటాడో మనం కూడా గట్లే చూసుకోవాలి, గట్లే చేసుకోవాలని అనుకోవాలి. ఆ పరమాత్మ అనేటోడే ఆ భగవంతునికి అంత శాంతం ఉన్నది. భార్య వస్తే భార్యను ఎంత మంచిగా బుజ్జగించుతాడు. పార్వతమ్మ అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని ఆమెకు సంతోషం చెప్తాడు. కలియుగం అంతా తిరుగుతాడు కాబట్టి ఆయనకు చాలా సంతోషం ఉంటుంది. ఆయన భార్యను నవ్వుకుంటూ మంచిగా చెప్తాడు. వాళ్ళు ఎంత మంచిగా కూడి ఉంటారో మనం కూడా గట్లే కూడి ఉండాలి, కలిసిమెలిసి మంచిగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి చెప్తా అంటారు. ఎవ్వరు ఏదనుకున్నా పట్టించుకోవద్దు. మీ భార్య భర్తలు మాత్రం కలిసిమెలిసి ఉంటేనే సంసారం అనుకుంటారు. ఉన్నదానికి లేని దానికి మీ భర్త గీసుంటాడమ్మా, నీ భార్య గసుంటుందని ఎందరో చెప్పుకుంటారు. ఇవి పట్టించుకోక ఎంత మంచి గూడు ఉంటే లోకం అంత మంచి మెచ్చుకుంటారు. మనలా అంత మంచిగా తిరగాలి. అందరూ వాళ్ళు ఒకటి అన్నారని వీళ్ళు ఒకటి అన్నారని కోపాలు తెచ్చుకోవద్దు బిడ్డ. కోపాలు తెచ్చుకొని పంచాయతీలు పెట్టుకుంటే విడాకులు అయిపోతాయి. విడాకులు అయితే మంచిది కాదు. మనం మంచిగా కలిసి ఉండి మంచిగా పిల్లలు కానీ సంసారం చేసి పెండ్లిలు పేరంటాలు చేసుకోవాలి. కానీ వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని కోపాలు తెచ్చుకోకూడదు. పెండ్లం ఒకడంటే ఎంత సంతోషంగా ఉంటే లోకానికి కూడా అంత సంతోషమే.